అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీ పుష్ప 2 ద రూల్. అయితే ఈ మూవీకి ముందు అల్లు అర్జున్ లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప. ఆ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఒక్క మూవీలో కూడా నటించలేదు అల్లు అర్జున్. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ గారితోనే ఈ పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. ఈ పుష్ప 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది సుకుమార్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్, రష్మిక మందన, అనసూయ, సునీల్ ఇంకా చాలామంది యాక్టర్లు. పుష్ప 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీకి మించి ఈ మూవీ ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రష్మిక మందన. అయితే రష్మిక మందన ఈ మూవీకి ముందు యానిమల్ మూవీలో నటించారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ కొడతా అని అంటుంది రష్మిక మందన. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ కొడుతుందా లేదా అనేది. అయితే ఈ మూవీ కోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు అని మూవీ టీం అంటున్నారు. అలానే ఈ మూవీలో 2 ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ ఫైట్స్ ఆడియన్స్ని చాలా థ్రిల్ చేస్తుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఆ ఫైట్స్ ఎలా ఉంటాయో అనేది. అయితే ఈ మూవీ ఫస్ట్ ఆగస్టు 15న రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ని పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీ ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. అయితే మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. రామ్ కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్ శంకర్. అయితే ఈ మూవీకి ముందు రామ్ లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది పూరి జగన్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది పూరి జగన్నాథ్ ఇంకా చార్మి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్, కావ్య తాపర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీకి ముందు రామ్ ఇంకా పూరి జగన్నాథ్ వీళ్ళు ఇద్దరు కలిసి స్మార్ట్ శంకర్ మూవీ తీశారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ టీం. అలానే ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది కావ్య తాపర్. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఊరి పేరు భైరవకోన. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఇంకా ఆ మూవీ కూడా చాలా బాగా హిట్ అయ్యింది. ఇంకా ఆ మూవీలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది కావ్య తాపర్. ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీలో మెయిన్ లీడ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కావ్య తాపర్. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి తెలుగులో మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే పూరి జగన్నాథ్కి ఇంకా రామ్కి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది.
చూడాలి ఈ మూవీతో వీళ్ళ ఇద్దరికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మంచు విష్ణు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కన్నప్ప. అయితే ఈ మూవీకి ముందు మంచు విష్ణు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిన్నా. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్క మూవీలో కూడా నటించలేదు మంచు విష్ణు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ కన్నప్ప మూవీలో నటిస్తున్నారు మంచు విష్ణు. ఈ కన్నప్ప మూవీ మంచు విష్ణుకి డ్రీమ్ ప్రాజెక్టు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. చూడాలి ఈ మూవీతో మంచు విష్ణుకి ఒక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్ లాల్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఒక మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. చూడాలి కాజల్ అగర్వాల్కి కూడా ఒక్క మంచి హిట్ కూడా లేదు. ఈ మధ్య వచ్చిన సత్యభామ మూవీ కూడా జస్ట్ యావరేజ్గా ఆడింది. చూడాలి ఈ కన్నప్ప మూవీతో కాజల్ అగర్వాల్కి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలానే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.